ఫ్రెండ్స్, ఇవాళ టమాటా చట్నీ ఎలా తయారు చేయాలో చూద్దాం. టమాటా చట్నీ దోశలోకి, ఇడ్లీలోకి, రైస్, చపాతి ఎందులోకైనా చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుందండి. మీరు కూడా వీడియోలో చూపించే విధంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఈ వీడియో మా పెద్ద అబ్బాయి తీసిండండి. పొద్దు అన్నా కానీ వాడు వీడియో తీస్తాడండి, కానీ మంచిగా తీసిండు. ఎట్లా తీస్తాడు అనుకున్న ఫోన్ కొంచెం షేక్ అయిందిలే కానీ పర్లేదండి. అంటే హెల్ప్ అంటే ఇట్లా పట్టుకొని తీయడం చాలా కష్టం అండి. ఫోన్ పట్టుకొని తీయడం మా అబ్బాయి తీసిన వద్దన్నా వినడు. ఒకవేళ నేను ఏదైనా వంట చేసేటప్పుడు వీడియో తీయకపోయినా అనుకో, వీడియో తీస్తలేదు ఎందుకని అడుగుతాడు మా పెద్దోడు వీడియో తీసినందుకైతే ఖచ్చితంగా నా ఛానల్ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ ఖచ్చితంగా చేయండి. సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేయండి, ప్లీజ్ ఫ్రెండ్స్. తర్వాతకి మొత్తం చల్లారాక మిక్సీ పట్టుకోవడమే. ఎల్లిపాయ జీలకర్ర అయితే కన్ఫామ్గా వేయండి, అప్పుడే టేస్ట్ అనేది చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు పోపు వేసేటప్పుడు కూడా మా అబ్బాయే తీసిండండి వీడియో. మొత్తం అంతా కలుపుకున్నాక ఆయిల్, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, కొంచెం పసుపు వేసేసి పోపు టేస్ట్ మటుకు చాలా ఉంటుంది. నా వీడియోని సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్ చేయండి.